వెళ్ళండి. భానుమతి, నువ్వు పెళ్లి ఒప్పుకుంది ఏదో ఎమోషనల్లీ కాదు కదా, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావు కదా? వైశాలి, ఏందా మాటలు? భానుమతి, నాకు మాట్లాడడం రాదు రాదు అంటూనే బాగా మాట్లాడేశావే. ఈరోజు నీకు మీ నాన్న మీద ఎంత ప్రేముందో అందరికీ అర్థమైంది. నిన్నటి వరకు ఈ పెళ్లి చూపులు వద్దు వద్దు అని చెప్పిన నువ్వే ఇప్పుడు మీ నాన్న కోసం సిద్ధపడుతున్నావు. ఈ ఇంట్లో అందరూ బాగుండాలని కోరుకునేవాళ్లలో ఎప్పుడు ముందుండేది నువ్వేనే. ఒక అమ్మగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది. మీ నాన్నతో నువ్వు మాట్లాడాక నేను మాట్లాడే అవకాశాన్నే కోల్పోయాను. నువ్వు చల్లగా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఏంటి భానుమతి, నీకు ఇంత సానుభూతి పెరిగిపోతోంది? నువ్వంటే అందరికీ ఇంత ప్రేమ? హ! నిజంగా ఈ విషయంలో నువ్వు నాకంటే చాలా అదృష్టవంతురాలివి. ఒక విధంగా నిన్ను చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. ఇంత ప్రేమ నాకు దొరకలేదే అని. కానీ నాకొక చిన్న డౌట్, ఇదంతా నిజమేనా అని. ఈ నవ్వు వెనక ఏ స్కెచ్ లేదు కదా? వైశాలమ్మ, బయట అందరూ ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు, ఒక్క మీరు తప్ప. కొంచెం మీరు కూడా బయటికి వెళ్ళిపోతే మా బాణమ్మ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సతీ, నువ్వు నోరు మూస్తావా? ఆ మాటలు అనాల్సింది తమరు కాదమ్మా, నేను. నువ్వు బాణమ్మకి సొంత అక్కవు కాకపోయినా నిన్ను సొంత అక్కలా చూసుకుంటా ఉంది. అంతెందుకు చెప్పు, మా పెద్దయ్య మా పెద్దమ్మ నిన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారు. ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళు తిండే తింటూ వీళ్ళనే బాధ పెట్టాలని చూస్తూ ఉండవు. అసలు నీకు మనసు అనేది ఉండదా? ఇంట్లో మొదటి నుంచి తేడా మనిషి నువ్వే. అసలు మా బాణమ్మని ఏడిపించి ఏం సాధిస్తావో? అసలు నీకేం కావాలో చెప్పు. సత్తిపండు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? వైషు నా తోడబుట్టింది కాదని ఎవరు చెప్పారు? తను మా ఇంట్లో మాతో పాటే పెరిగింది. ఇది వేరు మేం వేరని ఎప్పటికీ కాదు. ముందు తనకి సారీ చెప్పు. నేను క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? అయినా నేను అడిగిన దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. అందరూ బయట మీ మీద సానుభూతి చూపిస్తూ ఉంటే ఈవిడ మాత్రం సూటిపోటు మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు చూడు, ఈవిడ మాట తీరు వేషం అంత తేడానే. టిక్కు టిక్కుమని ఇలా సింగారించుకొని తిరుగుతుంది. అసలు ఈమెకేం కావాలి బాణమ్మా? సత్తిపండు ప్లీజ్, ఇంకొక్క మాట వైషు గురించి మాట్లాడితే నేను ఊరుకోను. దాన్ని నువ్వు బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. ముందు దానికి సారీ చెప్పు. నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? సారీ వైషు, సత్తిపండు అమాయకుడు. నాలాగే ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు.
వీడి మాటలేం పట్టించుకోకు ప్లీజ్ వైషు. అరే సత్తిపండు, నువ్వెన్ని మాటలన్నా పడాలిరా. అలవాటే కదా, పడతాను. ఈ ఇంట్లో నేనొక విలన్ని అని నీ స్ట్రాంగ్ ఫీలింగ్ కదా, సరేరా, నీ ఫీలింగ్ ని నేనెందుకు కాదనాలి? నేను విలన్నే. చూడు భానుమతి, నీకు పెదనాన్నంటే ఇష్టము అని చెప్పావు. ఆయన కోసం ఈ పెళ్లి చూపుల్లో కూర్చుంటున్నాను అని కూడా చెప్పావు. అదే నిజమైతే సంతోషిస్తాను. మళ్ళీ ఏదైనా క్రియేట్ చేసి మా మనశ్శాంతిని డిస్టర్బ్ చేయకు. ఒరేయ్ సత్తిపండు, నువ్వడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ తతంగం విజయవంతం అయ్యాక అప్పుడొచ్చి చెప్తాన్రా. ఓకే? ఏందమ్మా ఇది? ఆవిడ అన్ని మాటలంటా ఉంటే అసలు నీకు కోపమే రావట్లేదా? సత్తిపండు, తను మన వైషువే కదా, నాకంటే పెద్దది. అది ఒక మాట అంటే పడలేమా? అది మనల్ని బాధ పెట్టిందని మనము దాన్ని బాధ పెడితే దానికి మనకి తేడా ఏముంటుంది చెప్పు? బానమ్మా, దేవుడు నీకు గొప్ప మనసిచ్చాడమ్మా. నీ విలువ తెలియట్లేదు కానీ నువ్వు గొప్పదని అవుతావమ్మా. ఎప్పటికైనా గొప్పదని అవుతావమ్మా. గొప్పదని అవుతావమ్మా. నేనెప్పటికీ గొప్పదాన్ని కాదు సత్తిపండు. నాన్న నన్ను నా కూతురు అని చెప్పుకునే రోజు వచ్చేంత వరకు నేనెప్పటికీ గొప్పదాన్ని కాదు. ఆ విషయంలో నేను ఓడిపోయాను సత్తిపండు, ఓడిపోయాను. అమ్మా, తెలిసిన వాళ్ళందరి దగ్గర చేయి చాపాను. ఇంత చేసినా ₹1,00,000 దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు ఈ డబ్బు ఎవరిని అడగాలన్నా ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదమ్మా. భగవంతుడా, మా అమ్మను కాపాడుకునే మార్గం చూపించు తండ్రి.
ఇది మన దోసపాడు గ్రామంలో గ్రాండ్గా జరుగుతున్న మహిళా కబడ్డీ పోటీలు. చాలా ఊళ్ళ నుంచి చాలా టీంలు వచ్చాయి. కప్పుని ఎవరు గెలుచుకుంటారో చూడాలి. మీనాక్షి, మగపెళ్లి వాళ్ళు వచ్చేసారు. రా, తొందరగా రా. 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 నమస్తే అండి. నమస్కారం రండి. అండి. అండి. రండి. ప్లీజ్. చాలా బాధగా ఉంది వైశాలి. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈ పెళ్లి చూపుల్ని ఆపేస్తే బాగుండనిపిస్తుంది. ఈవిడొకతి. అందరిది ఒక బాధ అయితే ఈవిడదొక బాధ. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ పెళ్లి చూపుల్ని ఆపేదెవరు అసలు? కూర్చోండి ప్లీజ్. రండి, కూర్చోండి. ఇంకొద్దిసేపట్లో పొట్లపాడు గ్రామం, అన్నాజీపురం గ్రామాలు తలపడడానికి సిద్ధంగా ఉన్నాయి. కబడ్డీ 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 కబడ్డీ. రామలక్ష్మి, భానుమతి ఇంకా రాలేదేంటి? భానుమతికి ఈరోజు పెళ్లి చూపులు గోల్డు. పెళ్లి చూపులా? అయ్యో, భానుమతి లేకుండా మన టీం ఎలా గెలుస్తుంది రామలక్ష్మి? నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద టోర్నమెంట్ ఏర్పాటు చేసింది కప్పు వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికా? ఒరే బ్లాకు, అయ్యా, భానుమతి లేని ఆటనే, మన ఊరికి రాని కప్పునే నేను చూడలేనురా. పోదాం పద. గోల్డు గోల్డు, చివరికి నువ్వు కూడా ఇలా చేస్తావేంటి? భానుమతి లేకుండా ఎప్పుడైనా ఆడామా, గెలిచామా? నేను అదే చెప్తున్నాను. భానుమతి లేకుండా ఆడలేరు, గెలవలేరు. పెళ్లి చూపులు పెట్టుకుని ఎలా వస్తుంది? వస్తుంది గోల్డు, భానుమతి వస్తుంది. అది దానికోసం కాకపోయినా నా కోసమైనా వస్తుంది. సారీ గోల్డు, నువ్వెంతో ఖర్చు పెట్టి టోర్నమెంట్ ప్లాన్ చేశావు. ఈ క్షణంలో మీరంతా నా కోసం గ్రౌండ్లో ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. నన్ను క్షమించు రామలక్ష్మి, నన్ను క్షమించు. నా అన్న మాట కాదనలేక నీ దగ్గర నిజం దాచి ఇలా మౌనంగా ఉండిపోయాను. నన్ను క్షమించు. బావగారు, అన్నట్టు తను నా వైఫ్ మీనాక్షి. నమస్కారం. నమస్తే అండి. వాడు నా పెద్ద కొడుకు. నమస్కారం అండి. నమస్తే బాబు. పెద్ద కోడలు. నమస్కారం అండి. వాడు నా చిన్న కొడుకు.
నా చిన్న కోడలు వాళ్ళ అమ్మగారింటికి ఊరికెళ్ళింది. తను వైశాలి, నా తమ్ముడి కూతురు. హాయ్. అనంతారం సూర్యాపేట ఇరువురు చాలా బాగా ఆడుతున్నారు. చప్పట్లో. చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి ఫోటో మీకు పంపించడం, మీకు నచ్చి వెంటనే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మీలాంటి వాళ్ళతో బియ్యం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం బావుగారు. ఆహా, వీళ్ళ మాటలు వింటుంటే ఈ రోజే సంబంధం కలుపుకోవడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి భానుమతి నచ్చడం ఖాయం. భానుమతికి పెళ్లి చేయడం కూడా ఖాయమే. భానుమతి, ఈ రోజుతో నీ పని అయిపోయింది పో. భానమ్మకి పెళ్లి చూపులు ఇష్టం లేదనుకుంటే పెద్దయ్య వీళ్ళని తీసుకొచ్చి జ్యూసులు కూల్ డ్రింక్స్లు ఇచ్చి మర్యాద చేస్తున్నాడు. ఈ జ్యూసులు వికటించి వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయేలా చేస్తే బాగున్నావు. రా సత్తి, ఇవ్వు. అక్క అక్క, ఏంటిది? రామలక్ష్మి అక్క నీకిమ్మని పంపించింది. హాస్పిటల్లో ఉంది భానుమతి. నిన్నటి నుంచి నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నీ తెలిసిన వాళ్ళందరి దగ్గర అడిగి డబ్బు తీసుకొచ్చాడు. చివరికి గోల్డ్ దగ్గర కూడా సహాయం తీసుకున్నాము. అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆట గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీతో అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలిసి కూడా ఎవరిని అడగాలో తెలియక నిన్ను వేడుకుంటున్నాను. నువ్వు వచ్చి ఆట గెలిచి మా అమ్మ ప్రాణాలు కాపాడు బాను, ప్లీజ్. ఇట్లు నీ రామలక్ష్మి. హాస్పిటల్లో ఉన్నారా? నా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టడం వల్ల ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడెలా? ఇక్కడేమో నాకు పెళ్లి చూపులు, అక్కడేమో ప్రాణాపాయ స్థితిలో ఆంటీ. నా అన్న మాట కాదనలేను. అలా అని చూస్తూ ఊరుకుంటే ఒక ప్రాణం పోగొట్టిందని అవుతాను.
ఇప్పుడు ఎలా? నేనేం చేయాలి? బావుగారు, అమ్మాయిని వచ్చేస్తుంది. మీనాక్షి, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఆట, నాన్న, ప్రాణమా? భానుమతి మనందరికీ మస్కా కొట్టి గోడ దూకో లేక నిచ్చెనెక్కో పారిపోయింది. ఇప్పుడు అందరి ముందు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ భానుమతి వల్ల మీకు ఎప్పుడూ సమస్యలే.